గుంటూరు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేస్తామని ప్రకటించడంతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా రెస్టారెంట్లు, హోటల్స్తో పాటు 1000కి పైగా క్యాటరింగ్ సెంటర్లు, మరో 1000 స్ట్రీట్ టిఫిన్ సెంటర్స్ ప్రభావితం కానున్నాయి. మరో 2 రోజుల్లో కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేస్తామని, తర్వాత కుదరదని గ్యాస్ ఏజెన్సీలు చెప్పాయంటున్నారు హోటల్స్ యజమానులు. గ్యాస్ సరఫరా నిలిపేస్తే హోటల్స్ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ రంగంపై ఆధారపడి 1,00,000 మంది వరకు జీవనం కొనసాగిస్తున్నారని, హోటల్స్ మూతపడితే అందరూ ఉపాధి కోల్పోవాల్సి వస్తుందన్నారు హోటల్స్ యూనియన్ నేతలు. మరింత సమాచారం రామారావు అందిస్తారు. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్కి తీవ్ర స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే హోటళ్ళు, రెస్టారెంట్లకి సరఫరా అవుతున్నటువంటి కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్కి సంబంధించి కొంత ఇబ్బందులు కూడా తలెత్తాయి. సో ఈ నేపథ్యంలోనే గుంటూరులో హోటల్స్, రెస్టారెంట్స్ అలాగే క్యాటరింగ్కి సంబంధించినటువంటి ఆ యూనియన్ నేతలందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రెస్టారెంట్స్, హోటల్స్ యూనియన్ నేతలు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీకు రెగ్యులర్గా కమర్షియల్ సిలిండర్స్ మీరు తీసుకుంటుంటారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, గ్యాస్ ఏజెన్సీలు ఏమంటున్నారు? ఏజెన్సీలు వచ్చేసి ఏంటంటే శనివారం వరకు ఇవ్వగలుగుతాం, తర్వాత అయితే ఇవ్వలేమని చెప్తున్నారు క్లారిటీగా. మాకే సరఫరా లేదు కదా, మేము ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతామని చెప్తున్నారు వాళ్ళు ప్రజలు. సో అంటే మామూలుగా రెగ్యులర్గా మనకి గుంటూరు జిల్లా వైడ్గా చూసుకున్నట్లయితే ఏదైతే రెస్టారెంట్స్, హోటల్స్, క్యాటరింగ్ సంబంధించి ఎంత డిమాండ్ ఉంటుంది? గుంటూరు జిల్లా మొత్తం మీద వచ్చేసి ఒక 20,000 సిలిండర్ల దాకా అవసరం వస్తుంది. 20,000 దగ్గర సిలిండర్లు. సో వీటికి సంబంధించి వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారు ఎంప్లాయీస్. ఎక్కడైనా కానీ రోడ్డు మీద బళ్ళుతోటి కానీ, క్యాటరింగ్ కానీ, ఫంక్షన్ హాల్లో కానీ 1,00,000 మంది కార్మికులు పనిచేస్తారు. వాళ్ళకి రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. మా దానికి రోజు 800 నుంచి 1000 మంది దాకా వచ్చేవాళ్ళండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు మాకు 10 సిలిండర్లు అవసరమైతే 3 కూడా సప్లై చేసే పరిస్థితిలో లేదు ఏజెన్సీల దగ్గర నుంచి. అట్లానే శనివారం తర్వాత అసలు ఇచ్చే పరిస్థితి ఉండదేమో అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు విశాఖపట్నంకి 3 షిప్పులు సప్లై వచ్చేదంట. ఇప్పుడు 3 రోజులకు ఒక షిప్ వస్తుంది. అది కూడా గృహ అవసరాల కోసం ఫిల్లింగ్కి ప్రాధాన్యత ఇచ్చి కమర్షియల్ ఆపేశారని చెప్తున్నారు అధికారులు. దానివల్ల సప్లై లేక కొరత మూలాన ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. దీనివల్ల ప్రజలకి అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ మెడికల్ సేవలు ఎలా అవసరమో ప్రతినిత్యం ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ, ఆసుపత్రుల్లో బంధువులు చూసుకునే వాళ్ళకి, విద్యార్థులు ఊళ్ళ నుంచి చదువుకునే విద్యార్థులకు కానీ నిత్యం 3 పూట్ల ఏదో ఒక పూట బయట ఆహారం మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ మూలాన ఈ కోల్ కానీ, కట్టెల మీద కానీ వంట చేసే విధానం 100కి 100% అంతా మాయమయ్యి అంతా ఈ గ్యాస్ మీదే ఆధారపడి ఈ పరిశ్రమ నడుస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇప్పుడు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరీగా సప్లై లేని విధానంలో ఆపుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులు క్రియేట్ అయ్యేట్టున్నాయి.